మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము ఈ ఉగాది నుంచి ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా, లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవతా ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు సహజంగానే అష్టమశని నడుస్తుంది, అమ్మో అష్టమశని నడుస్తుంది అనుకుంటారు. ఏమి టెన్షన్ పడకండి, గుర్తుపెట్టుకోండి, ఏమి టెన్షన్ పడకండి. ఇక్కడ ఏమిటంటే, మీరు వేటి జోలికి వెళ్ళకూడదు చెప్తాను. ఆ జోలికి వెళ్ళలేదు, వేటిని పట్టుకోవాలో చెప్తాను. పక్కగా బాగుంటుంది మీకు. వేటిని పట్టించుకోవాలి, వేటిని పట్టించుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి. డోంట్స్ చెప్తాను ముందు. పొరపాటును కూడా మీరు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు తొందరపడి అగ్రిమెంట్ చేసేయకండి. తొందరగా మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకం పెట్టేయకండి. తొందరపడి మధ్యలో దూరకండి. ఇందులో గుర్తుపెట్టుకోండి. అది మీ ఫ్రెండ్స్ యొక్క భార్యాభర్తల గొడవలు కావచ్చు, మీ మధ్య ఎవరిదైనా సరే, అగ్రిమెంట్ చేస్తున్నామా, కమ్యూనికేషన్ చేస్తున్నామా, ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది ఏమిటి, లేట్ అవుతుంటాయి పనులు. లేట్ అవుతుంది కదా అని మీరు వదిలేశారంటే అది మరలా మీరు ప్రారంభించడానికి చాలా టైం పట్టేస్తుంది. కొన్నిసార్లు చూడండి, మనం ఏదైనా పని ప్రారంభిస్తాం, అబ్బా ఇది చాలా లేట్ అవుతుందండి, ఇది అవుతుందో అవుదో వదిలేద్దామా అనుకుంటాం. కానీ తర్వాత చూస్తే అయ్యో అప్పుడే చేస్తే బాగున్నాం, లేట్ అవుతుందో వదిలేసాము, ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇలా అనిపిస్తుంది. పర్టికులర్గా మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏదైనా కనుక మీకు అలా అవుతున్నట్లయితే, అది పేపర్ వర్క్ కావచ్చు, మీరు సర్చింగ్లో కావచ్చు, మీకు సంబంధించిన అట్లాంటిది ఏదైనా అవుతుందంటే మీరు ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని ఆ పని చేయండి. అద్భుతంగా ఉంటుంది మీకు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, వ్యాపారాల్లో అధిక లాభం వస్తుందేమో అనేటువంటి ధోరణిలో కొంతమంది మనకి ఎవరో చెప్తూ ఉంటారు మధ్యవర్తులు, ఏమంటే ఇందులో పెట్టండి, అసలు బంగారం పట్టిందల్లా బంగారం అంటారు. మనం టెంప్ట్ పెట్టేస్తాం. లాభ అంచనాలు చాలా జాగ్రత్తగా వేయాలి అష్టమశని నడిచేటప్పుడు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇవి జాగ్రత్త పడవలసినవి. మరి డూస్ ఏమిటి, ఏం చేస్తే బాగుంటుంది ఈ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోండి. మనకి దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, అదే అమ్మవారు దేవతలకి అనుగ్రహం ఇచ్చేది ఆవిడే, పితృదేవతలకి అనుగ్రహం, పితృదేవతా రూపంలో అనుగ్రహం ఇచ్చేది ఆవిడే అని చెప్తుంటారు. కాబట్టి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి పితృదోషము అంటారు దీన్ని. అది పుట్టినప్పుడు జన్మత వస్తుంది, గోచారంలో ఏర్పడినప్పుడు కూడా పితృదేవతలకు చేసుకోవాలి. అంటే ఏం చేసుకోవాలి, అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వడం చేయండి. ఇక్కడ విదేశాలకు వెళ్ళి చదువుకునే ఛాన్స్ ఏమాత్రం వచ్చినా ఇక్కడ వదిలిపెట్టకండి. భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు సంతానానికి చాలా బాగుంది. రాజకీయ అవకాశాలు ఏమి వచ్చినా వదిలిపెట్టకండి. రాజకీయంగా అద్భుతంగా ఉంటుంది కర్కాటకం వారికి. రాజకీయము, ఏదైనా ప్లానెడ్గా చేసేటువంటి విషయాలు, ఏదైనా ఒక చిన్న ఆలోచనతో నాకు అద్భుతంగా అనిపించింది, అది చిన్న ఆలోచన అద్భుతం జరిగింది నాకు అంటుంటాను చూసారా, చిన్న ఆలోచన మీ లైఫ్లో అద్భుతాన్ని చేస్తుంది కర్కాటకం వారికి. సో మీ ప్లానింగ్ అద్భుతాలు సృష్టిస్తుంది. మరి రెమెడీ ఏం చేసుకోవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాలభైరవ అష్టకము, గోవులకి గ్రాసము, బెల్లము తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు. అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి, మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిష్ శాస్త్రంలో అంటే, అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి.
జాతకం ఎట్లా ఉన్నా, ఏలినాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది. మీరు ఏమి టెన్షన్ పడక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం. కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి, విశ్వంలో చూడండి, ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి? తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి, మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే, దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి, నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాస్తుదోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి, సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, అలాగా ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్, బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరమైనా తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే, మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి, దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, నాది వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి, తమలపాకులు చక్కగా ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే,
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనకు ఆకలి వేసినప్పుడు ఎన్ని మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు ఎలా తింటాం, ఇది కూడా అంతే. మరి నేను విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నానండి, నా జాతకంలో ఉందో లేదో నా జాతకం తెలియదు, మరి ఏమిటి, ఏ శక్తి నన్ను విదేశాలకు పంపిస్తుంది? ఆంజనేయ స్వామిని కనుక నిత్యము 2 పూటలు కనుక మీరు హనుమాన్ చాలీసా చెయ్యగలిగితే ఖచ్చితంగా మీరు విదేశీ యోగం కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః.